నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమదర్ గాను శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మగారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారి, శ్రీమతి భవానీ అమ్మగారి కూతురు శ్రీమతి లావణ్య గారి, అలాగే శ్రీ పంపాటి లక్ష్మణరావు గారి, శ్రీమతి రత్నమాల గారి కుమారుడు శ్రీ ఫణిభూషణ్ గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి లావణ్య గారికి, శ్రీ ఫణిభూషణ్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్ డే టు యూ శ్రీమతి లావణ్య గారు, శ్రీ ఫణిభూషణ్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మరో వసంతం నిండా మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలు కోరుకుంటూ మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వరాజ్యం గారికి, శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి, శ్రీమతి భవానీ అమ్మ గారికి, శ్రీ పంపాటి లక్ష్మణరావు సార్ గారికి, శ్రీమతి రత్నమాల అమ్మ గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి మౌనిక గారికి, చిరంజీవి వివాన్ గారికి, చిరంజీవి విహా గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీ ఫణిభూషణ్ గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీ మహేష్ గారికి, చిరంజీవి శ్రీయాస్ గారికి, చిరంజీవి ఆసిని గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించి శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భవానీ అమ్మగారికి, శ్రీమతి రత్నమాల అమ్మగారికి, అలాగే శ్రీమతి మౌనిక గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి హారిక గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎలా ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం తన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ.